ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే టైలర్స్ డే జరుపుకోవడం కోసం సన్నద్ధమైనటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మరి 1846లో విలియమ్స్ హోవే తను చెక్క మిషన్ తోడు తయారు చేసి దాంతో బట్టలు కుట్టినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే రాను రాను క్రమేణా ఇది ఏదైతే కార్పొరేట్ శక్తులకు చేతుల్లో పోయిందో, పెట్టుబడిదారు చేతుల్లోకి ఎప్పుడైతే ఈ టైలరింగ్ అనేది పోయిందో, మరి అప్పుడు దుర్భరమైన పరిస్థితి టైలర్స్ అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ రెడీమేడ్ దుస్తులు అటు పోయి రెడీమేడ్ దుస్తులలోకి షోరూంలోకి పోయి అక్కడే వేసుకొని వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ కనబడుతుంది. మరి అట్లాంటి పరిస్థితులలో ఇవాళ టైలర్స్ మీద దర్జీలు ఎంతో కష్టపడి కనీసం ఒక 2 రోజులు కష్టపడితే తప్ప ఒక డ్రెస్ కుట్టే పరిస్థితి ఉండేది కాదు. మరి ఇవాళ అటు పోయి షోరూంలోకి పోయి వెంటనే బట్టలు వేసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి దీని బలమైన కారణం ఏంటంటే కార్పొరేట్ శక్తులు ఎప్పుడైతే ముందుకు వచ్చినాయో, ఎప్పుడైతే పెట్టుబడిదారులు ఎప్పుడైతే ముందుకు వచ్చారో వాళ్ళ ఆధ్వర్యంలోనే అనేది. ఫిబ్రవరి 28వ తారీఖు జరుపుకుంటున్న ప్రపంచవ్యాప్త టైలర్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నా తోటి టైలర్స్కి, మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సిఐటి నాయకులకి, మిగతా మిత్రులకి అందరికీ ముందుగా ప్రతి ఒక్కళ్ళు మనందరం ఒక యూనిటీగా ఉండి ఈ ప్రభుత్వం ద్వారా మనకి ఏదైనా రావాల్సిన రద్దీ ఏదైనా ఉంటే మనం పోరాడి సాధించుకోవాలని చెప్పి సందర్భంగా నేను పిలుపునిస్తూ, మరి ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన టైలర్స్కి పెన్షన్ ఇవ్వాలని, మరి కాలనీ ఇళ్ళు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, ఇతరత్ర స్కీములు, వాళ్ళకి కంటి ఆపరేషన్లు కానీ, కళ్ళజోళ్ళు కానీ, లేదంటే జూకి మిషన్లు కానీ, ఇట్లా మన ప్రభుత్వం ఏ రకమైన సహాయం అందించాలన్నా కానీ మనం అందరం సమైక్యంగా అందరం కలిసి ఐక్యంగా పోరాటం చేసి మనం సాధించుకోవాలని చెప్పి మనందరం ఒక మాట మీద ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ, మరి గతంలో చలమల గంగాధర్ గారి ఆధ్వర్యంలో మనం ఎన్నో కార్యక్రమాలు చేసాం వారి అధ్యక్షులుగా ఉన్న టైంలో. అలాగే ఆయన గారి స్ఫూర్తి మీద మరి ఆ తర్వాత కాలంలో నేను అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కూడా మరి మన టైలర్స్లో పేదవాళ్ళు ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడం కానీ, లేదా సీనియర్ టైలర్లని ఈ టైలర్స్ డే సందర్భంగా సన్మానించుకోవడం కానీ, ఇలాంటి కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు మన ఆధ్వర్యంలో జరిగినాయి, చేసుకున్నాం. ఇక ముందు కూడా ముందు కూడా ఇలాగే ఈ టైలర్స్ యొక్క ఐక్యత కొనసాగాలని, అందరం కష్టపడి ప్రభుత్వం మీద పోరాడి మనకు రావాల్సిన పథకాలు ఏమన్నా ఉంటే మనం పోరాటాల ద్వారా సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వర్ధిల్లాలి టైలర్స్ అసోసియేషన్, వర్ధిల్లాలి టైలర్ అసోసియేషన్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, వర్ధిల్లాలి ఎర్ర జెండా వర్ధిల్లాలి. శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. ఈరోజు మనం నిత్యం టైలరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తుంటే కష్ట నష్టాలు అనుభవిస్తూ వస్తూ ఉన్నాం. నేను కూడా ఒక టైలర్గా జీవనం సాగించి ఈరోజు సిపిఎం పార్టీగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అయితే ప్రస్తుతం ఉన్నత కాలంలో టైలర్స్ డే అనేది మనం ఎలా చేసుకుంటున్నామో టైలర్స్కు ఉన్నటువంటి సమస్యల మీద కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ టైలర్స్ డే సందర్భంగా మనం జెండా ఎగరేస్తూ ఉన్నాం. మళ్ళీ టైలర్స్ డే దాకా ఆ ఉద్యమం అనేది ఏదో ఒక రూపేణ ఏదో ఒక కార్యక్రమం అనేది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అనేక సంక్షేమం కావాలని చెప్పి మనవాళ్ళు కోరుతూ ఉన్నారు. ఆ సంక్షేమ పథకాల కోసం మనం ఏదో ఒక కార్యక్రమం రూపంలో కానీ, లేదా సంక్షేమంగా టైలర్స్ డే సంక్షేమం ద్వారా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తూ ఒక మనిషిని హుందాతనంగా ఉండటానికి టైలర్ అనేది ముఖ్యం. ఎందుకంటే మనం ఒక బట్టని తీర్చిదిద్దటంలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తిని, అంటే ఒక మనిషి హుందాతనాన్ని ఇవాళ జవాబుదారీతనంగా కానీ ఆ హుందాతనం నేర్పరిలో మనం నైపుణ్యం ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సంక్షేమ పథకం అనేది లేకపోతే మనం జీవనం అనేది సాగించడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇలా ఉన్నటువంటి పరిస్థితి రెడీమేడ్ కానీ అట్లనే మిషనరీ ఉన్నటువంటి పరిస్థితి, క్షణాల్లో కొనుక్కొచ్చుకొని వేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాన్ని అందరినీ కూడా తెలియజేస్తున్నాను.
కొత్త బట్టలు కుట్టే టైలర్ అన్నో టైలర్ అన్నా, నీ బ్రతుకు పాత గుడ్డ టైలర్ అన్నో టైలర్ అన్నా. కొత్త బట్టలు కుట్టే టైలర్ అన్నో టైలర్ అన్నా, నీ బ్రతుకు పాత గుడ్డ టైలర్ అన్నో టైలర్ అన్నా. కొత్త బట్టలు కుట్టే టైలర్ అన్నో టైలర్ అన్నా, నీ బ్రతుకు పాత గుడ్డ టైలర్ అన్నో టైలర్ అన్నా. సీజన్ వచ్చిందంటే నిద్ర ఉండదు అని, సీజన్ వచ్చిందంటే అప్పులు సప్పులు, కుట్టు గూలితోటి సరుకులు కొనలేక దిగజారిపోయింది జీవితం అంతా. సూటును కుట్టిన టైలర్ అన్నో టైలర్ అన్నా, వికెట్లు నీకెన్ని టైలర్ అన్నో టైలర్ అన్నా. సూటును కుట్టిన టైలర్ అన్నో టైలర్ అన్నా, వికెట్లు నీకెన్ని టైలర్ అన్నో టైలర్ అన్నా. కొత్త బట్టలు కుట్టే టైలర్ అన్నో టైలర్ అన్నా, నీ బ్రతుకు పాత గుడ్డ టైలర్ అన్నో టైలర్ అన్నా. దారాలు కాజాలు చిప్పులు గుండీలు రేట్లన్నీ పెరిగాయి, మిగిలేది ఏముంది. మిషన్ తొక్కి తొక్కి మలలో రోగం వచ్చే, నెత్తుటికి పోయే నడుము లొంగిపోయే. ఎదిగే పిల్లలు చూస్తే టైలర్ అన్నో టైలర్ అన్నా, గుండెల్లో గుబులాయే టైలర్ అన్నో టైలర్ అన్నా. ఎదిగే పిల్లలు చూస్తే టైలర్ అన్నో టైలర్ అన్నా, గుండెల్లో గుబులాయే టైలర్ అన్నో టైలర్ అన్నా. కొత్త బట్టలు కుట్టే టైలర్ అన్నో టైలర్ అన్నా, నీ బ్రతుకు పాత గుడ్డ టైలర్ అన్నో టైలర్ అన్నా. పొద్దంతా కుట్టిన ఇల్లు గడవదాయ వేస్ట్ ముక్కల్లాగా కష్టాలు నీ చుట్టూ. రెడీమేడ్ వచ్చింది నీ కడుపు కొట్టింది, గవర్నమెంట్ షాపుల్లో గంజి కరువయ్యింది. ఉన్న మిషను అమ్మి టైలర్ అన్నో టైలర్ అన్నా, వర్కర్గా మారేవా టైలర్ అన్నో టైలర్ అన్నా. ఉన్న మిషను అమ్మి టైలర్ అన్నో టైలర్ అన్నా, వర్కర్గా మారేవా టైలర్ అన్నో టైలర్ అన్నా. నెల ఖర్చు పెట్టిన నీ షాపు ఓనరు అద్దాల షోరూము అందంగా చేస్తాడు. శ్రమ చేసే నీకేమే కూలి పెంచామంటే వర్క్ తగ్గిందని పనికి వద్దంటాడు. ఫీజు రేట్లతోటి టైలర్ అన్నో టైలర్ అన్నా, పిండుకు తింటుండు టైలర్ అన్నో టైలర్ అన్నా. ఫీజు రేట్లతోటి టైలర్ అన్నో టైలర్ అన్నా, పిండుకు తింటుండు టైలర్ అన్నో టైలర్ అన్నా. కొత్త బట్టలు కుట్టే టైలర్ అన్నో టైలర్ అన్నా, నీ బ్రతుకు పాత గుడ్డ టైలర్ అన్నో టైలర్ అన్నా. కొత్త బట్టలు కుట్టే టైలర్ అన్నో టైలర్ అన్నా, నీ బ్రతుకు పాత గుడ్డ టైలర్ అన్నో టైలర్ అన్నా. అధ్యక్షులు రాజేశ్వర గారు, మరి ఈ సంఘం పెట్టాలని గుర్తించిన శర్మల గంగాధర్ గారు మనమ్మటి లేకపోయినా సరే ఆయన ఆశయ కోసం ఇందాక కూడా మాట్లాడారు. మనకి ఏ హక్కులు అయితే ఉన్నాయో హక్కులు హౌసింగ్ నుంచి ఇండ్లు కానీ పెన్షన్ కానీ కావాలని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే మరి గతంలో మన ఈ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైపోయింది. మరి రెడీమేడ్ దుస్తులు వచ్చే సందర్భంలో మరి బట్టలు కూడా ఉండలేవు అనేది మన కొనుక్కుంటే కొట్టలే పరిస్థితి కనపడది. అదే రకంగా మరి దారాలు కుట్టు మిషన్లు రేట్లు పెరగడం కానీ అద్దెలు కానీ ఇవన్నీ విపరీతంగా పెరిగినాయి. హక్కులు కావాలని చెప్పి ఇదైంది. ఆనాడు వ్యవస్థ నెరవేరే పరిస్థితుల్లో మళ్ళీ ఈ రోజు నిలదొక్కున్నాం కాబట్టి మళ్ళీ కుట్టు మిషన్కి వెళ్ళే చూసే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మరి టైలరింగ్ యూనియన్ మరింత ముందు పోవాలని కోరుతూ మరింత ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని కోరుతూ ఇంతతో ముగిస్తున్నాం. వచ్చిన పెద్దలకి అందరికీ ముఖ్యంగా ఈరోజు టైలర్స్ డే సందర్భంగా మనం ఇక్కడ కలుసుకోవడం, ప్రతి సంవత్సరం ఇదే రోజు కలుసుకుంటున్నాం. కానీ మళ్ళీ తర్వాత ఎవరికాళ్ళు కలవట్లేదు. యూనియన్ అనేది మనం ఒకసారి కమిటీ చేసుకొని కార్యక్రమాలు చేసుకుంటూ పోతే యూనియన్ అనేది బలంగా ఉంటుందని ఒక నా ఆలోచన. అలాగే మన యూనియన్కి కొంత ఫండ్స్ కావాలి. నెల నెల ఎంతో కొంత మనం దాన్ని నెలకు ఒక 100 రూపాయలు అట్లా పెట్టుకొని బ్యాంకులో మనం డిపాజిట్ చేసుకొని ఉంచుకుంటే తర్వాత మన టైలర్స్లో ఎవరికన్నా ఇబ్బంది వచ్చినా ఆర్థికంగా మనం చేయగలుగుతాం అనేది నా ఆలోచన. ఇది నా ఆలోచన. జాగ్రత్త మేకు తగిలేదు సైకిల్ వేసే ఉంది.
దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా టైలర్స్ దినోత్సవం గురించి చిన్న ఇన్సిడెంట్ చెబుతా మీకు. ఇదివరకు మన దగ్గర సైదులు గారని ఒక టైలర్ ఉండేవాడు. మసీద్ దగ్గర బట్టలు కుట్టుకుంటూ ఉండేవాడు. ఆయనకను ఇంకో వ్యక్తి సంభాషణ, అంటే నాపరాల సాహిబ్ గారని మనకు తెలిసిన ఆయనే. ఇద్దరు సంభాషణ జరుగుతున్నాయి. అక్కడ ఉన్న నాపరాల సాహిబ్ గారు వచ్చి, ఏమయ్యా మీరు వేడివేడిగా తింటారు మీ టైలర్లు అని, మేము సద్దాన్నం తింటాను అనడం. అసలు విచిత్రం ఏంటంటే ఈయన కోటేశ్వరుడు, ఆయన చాలా భేదాడు. ఎందుకని ఈ మాట అన్నదని చెప్పేసి నేను దానికి అడిగా నాపరాల సాహిబ్ గారు, ఏంటండి టైలర్స్ వాళ్ళు ఏదో బతుకు తెరుగు కోసంగా చేసుకునేదంటే, అవునయ్యా మా ఇంట్లో ఎప్పుడు బస్తా బియ్యం ఉంటాయి, మా ఇంట్లో అన్నం ఎక్కువ వండుతారు, బియ్యం అన్నం ఖరీదైన బియ్యం అన్నం పాడు చేసుకోలేక ఉన్న అన్నాన్ని సాయంత్రం అన్నా కానీ ఉదయం మిగిలిపోతే సాయంత్రం మిగిలిన పొద్దున్నే తింటా. వీళ్ళు ఏముంది కరెక్ట్ 12 దాకా ఎవరైనా బట్టలు కుట్టుకోవడానికి వచ్చి 10-20 ఇస్తే ఆ డబ్బులతో కేజీ బియ్యం తీసుకెళ్ళి వేడివేడిగా వండుకొని తింటారు అని చెప్పాడు. అంటే అంత దుర్భరమైన జీవితం మన టైలర్లది. ఇవాళ నాగరిక ప్రపంచంలో ఇవాళ షర్ట్లు, ప్యాంట్లు, డ్రెస్సులన్నీ కూడా రెడీమేడ్ వచ్చేసి ఈ యొక్క సంస్కృతిని మన టైలర్ల వృత్తికి ఎంతో ఆటంకంగా ఉంది. కానీ ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్లు మీరందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ రోజు కలుసుకోవటం మాట్లాడుకోవటం కాదు, మీరంటూ ఒక యూనియన్ ఏర్పాటు చేసుకుని మంత్లీ ఒక మీటింగ్ పెట్టుకోవటం, తలా 100 రూపాయలు 200 వేసుకొని ఒక ఫండ్ లాగా చేసుకొని దాని మీద ఏదైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాలను ఆదుకునే విధంగా చేస్తే బాగుంటుంది. అంతేకాకుండా మీరు కూడా చిన్న ఇయర్లీ వన్స్ అందరూ ఒక మీట్ పెట్టుకొని తలా 100-200 వేసుకొని ఒక భోజనం ఏర్పాటు చేసుకొని మన గెట్ టుగెదర్ టైపులు చేసుకొని మంచి చేసుకుంటే మనలో యూనిటీ ఉంటుంది. ఎందుకంటే అందరికీ వాళ్ళ డబ్బులు ఒకప్పుడు వేరు, కానీ ఇప్పుడు కొద్దిగా పరిస్థితి బాగానే ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మీ ఉనికిని ఇవాళ ఓన్లీ టైలర్స్ డే రోజే కాకుండా ప్రతి నెల ఒక చిన్న కార్యక్రమం చేసుకుంటూ మీ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియదు సెలవు తీసుకుంటాం.